దేవుడు మనకి సర్వీసెస్, దేవుడు మనకి సేవలు, దేవుడు మనకు ఆయన కృపను ఎలా అందిస్తాడంటే మనం ఎక్కడికో పరుగెత్తుకొని వెళ్ళాల్సిన అవసరము లేదు. మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ అవమానాలలో, నీ కృంగుదలలో, పాడైపోయిన చెడిపోయిన నీ స్థితిలో ఆయన చూసి ఒక సమరైన వలె హీ విల్ కమ్ స్ట్రైట్ టు యూ, హీ విల్ బైండ్ యువర్ wounds. నీ గాయాలు కడతాడు. నీకైన గాయాలు ఒకవేళ నీ శరీరానికి అయిండొచ్చు, నీ మనసుకు అయిండొచ్చు. వాట్ ఎవర్ యువర్ wounds might be, they may be physical wounds, they may be relationship wounds, they may be emotional wounds. నీ గాయాలు ఆయన మాన్పాలని ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు. యేసు ప్రభు హాస్పిటల్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయెల్ వెళ్ళాలా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా? మాకు బెడ్స్ దొరుకుతాయా అండి? ఎన్ని రోజులు అడ్మిట్ అవ్వాలండి? మా భర్తని, మా పిల్లల్ని వదిలిపెట్టి ఎన్ని రోజులు ఉండాలండి? ఏమీ అక్కర్లేదండి. ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. గుండె చెదరిన నీ గుండెను ఆయన వచ్చి బాగు చేస్తాడు. నీకు అయిన గాయాలు ఆయన మాన్పుతాడు. మరి ఎందుకు మానడం లేదు మా గాయాలు? కొన్నిసార్లు చూడండి, ఎవరైనా మనకి గాయం చేసినప్పుడు కొంతమంది గాయం సంవత్సరం ఉంటుంది. ఎలాగంటే డయాబెటీస్ వాళ్ళకి ఏదైనా గాయం అయిందనుకోండి త్వరగా మాందంట. బాడీలో ఉన్న షుగర్ ఆ డయాబెటీస్ తగ్గనీయకుండా చేస్తుంది. కొన్నిసార్లు మనకైన గాయాలు ఎందుకు మాండడం లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, మనం పరమ వైద్యుని దగ్గరికి వెళ్ళట్లా. నా గాయం నేనే మాన్పుకుందామని చూస్తున్నాం. అందుకని ఆ గాయం ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. క్షమించలేని స్థితిలో ఎందుకుంటున్నాం? నిన్ను ఒక మాట అన్నందుకు ఎందుకు నువ్వు సంవత్సరాల తరబడి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నావు, వారిని ద్వేషిస్తున్నావు, వారిని చూసినప్పుడల్లా నీ ముఖం ఎందుకు మాడిపోతుంది, నీవెందుకు సంతోషంగా పలకరించలేకపోతున్నావు, నీవెందుకు వారిని తిరిగి ప్రేమించలేకపోతున్నావు అంటే నీ గాయం మాన్పగలిగిన దేవుని వద్దకు నువ్వు నిజంగా వెళ్ళి నీ గాయాలు మాన్పుకోలా. అందుకే నీ గాయాలన్నీ అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ గాయాలు మాన్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ గాయాలు మానాలనే ఆశ నీకుందా?